ప్రసాద్, మాకు పూర్తి ప్రసాదం ఎప్పుడు అందుతుంది? ఇంకొక నెల రోజులు పట్టొచ్చు. కాద్రాజీ, గంజాయిలో వస్తున్న డబ్బంతా పెట్టాం. ఇప్పటికి 1 కిలో బంగారం కూడా రాలేదు. ఆ మూర్ఖుడేమైనా మోసం చేస్తున్నాడేమో. వాడిప్పుడు ఖాద్రాజీ వశమై ఉన్నాడు. వశమైతే మనకేంటంటే నా టెంకే, మనకు కావాల్సింది బంగారం గానే. నక్కా కుక్కలా మరొక్కు. బాబుజీ జీ, శాంభవి గతం చెప్పింది. కష్టాలు మీకు స్వాగతం చెబుతాయి. బాబు, అదేంటి బాబు గేదాటి వెళ్ళిపోతున్నావు, కొంప మునిగిపోద్ది. ఎవరి కొంప? పులి తినేస్తుంది. పులిని నేనే తింటాను. అయ్యో, అలా చూస్తారేట్రా? భయపడ్డావా? చీకటి వ్యాపారం చేసే మీకుంటుంది భయం. మానవ మృగాలను కొట్టి వచ్చినంత మాత్రాన బెదిరిపోవడానికి మేము బంతి పువ్వులు అమ్ముకునే చిల్లర వ్యాపారులం కాం. తెలుసు, మీరు మృగాలని, నరరూప రాక్షసులని నాకు బాగా తెలుసు. ముసలి సింహం రాజా. రాజా కాదు, కన్న తల్లి చెప్పిన గతం విని కడుపు రగిలి వచ్చిన శాంభవి కొడుకుని. ఏ విషయం ప్రభుత్వానికి చెప్పకూడదని నా తండ్రిని చంపారు, ఆ విషయం ప్రజలకు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. అవసరమైతే మీ ప్రాణాలు తీసి మాయల పకీరులాగా చిలకలో దాచామనుకున్నావా మా ప్రాణాలు పుట్టుక్కున నీ చేత్తో నులివెయ్యడానికి? ఈ ఒక్క చెయ్యి చాలు మీ ఇద్దరిని వల్లకాటి పంపడానికి. ఏమిటిదంతా? ప్రొహిబిటెడ్ ఏరియాలోకి మీరెందుకు వచ్చారు? అమ్మా, టైముకి వచ్చావు. ఈ లోపల పెద్ద డ్రామా జరుగుతుంది. ఈ తండ్రి కొడుకులిద్దరూ ఈ బిల్డింగ్ లో అక్రమ వ్యాపారం చేస్తారు.
నా కళ్ళ బ్రహ్మ రామా రామా ఈ బిల్డింగ్ ని మేము ఫస్ట్ టైం చూడడం. యు బ్లడీ రాస్. What's going on here? అయ్యా ఇది పులులు సంచరించే ప్రదేశం. ఈ కుర్రాడు ఈ ఏరియాలోకి వచ్చాడని ఆ కట్టెలు కొట్టే వాళ్ళందరూ వాళ్ళు కట్టెలు కొట్టేవాళ్ళు కాదు, రౌడీలు. నన్ను చెప్పనిస్తావా లేదా? లుక్, అతన్ని చెప్పనివ్వండి. వాళ్ళందరి సాయము తీసుకుని ఇతన్ని కాపాడాలని మేము వచ్చాం. ఆరు చెప్పే ముక్క నిజమేనండి, అందుకు నేనే సాధ్యం అండి. నక్క నీ డొక్క చిరిగిపోతుంది. సార్ లోపల ఉందో నేను చూపిస్తాను, నాతో రండి. బ్రహ్మ చూడండి, ఇవన్నీ స్టఫ్డ్ యానిమల్స్. ఇది హెరాయిన్, అది చెరస్. వీళ్ళు ఇక్కడ ఇవన్నీ దాచి దొంగ వ్యాపారం చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఇదెక్కడి అపవాదు? ఇప్పటి వరకు ఆయన ఆంగ్లంలో చెప్పిన దానికి ఆంధ్రంలో అర్థం ఏమిటో కూడా నాకు తెలియదు. యు రాస్కల్. వెయిట్, స్మగ్లింగ్ ఇక్కడ జరుగుతుందన్న మాట నిజం. బట్ హూ ఇస్ ద బ్లాక్ షీప్? హీ ఇస్ ద బ్లాక్ షీప్. ప్రాణాలకు తెగించి నేను టైగర్ జోన్ దాటి వచ్చింది వీళ్ళ చీకటి సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టడానికి. మీరు నాకు అనుమతి ఇవ్వండి. వీళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టైనా సరే. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నావని గుర్తుంచుకో. మీరు ఒక ఐఏఎస్ పాస్ అయిన వ్యక్తితో మాట్లాడుతానని తెలుసుకోండి. సో వాట్? మిస్టర్, మాకు కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ కాదు, ఇక్కడ స్మగ్లింగ్ ఎవరు చేస్తున్నారనేది. నేను చెబుతాను నైని. చెప్పు. ఇదంతా చేస్తున్నది కొండవీటి దొంగ. ఈ పక్కగా వెళ్ళటం నేను చాలా సార్లు చూశాను నైనా. ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడో తెలిస్తే ఇంతమంది పోలీసులకి డబ్బు ఇవ్వడం ఎందుకు? నా టెంకే. నార్మల్. సార్, కొండవీటి దొంగ స్మగ్లర్ కాదు. వీళ్ళే స్మగ్లర్స్, వీళ్ళే గ్యాంగ్స్టర్స్, వీళ్ళే లోఫర్స్. ప్లీజ్ ప్లీజ్ బిలీవ్ మీ సార్. నో నో నో. ఫారెస్ట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ ని రప్పించిన పెద్ద మనుషులు వీళ్ళు. హౌ కెన్ యూ సే దే ఆర్ స్మగ్లర్స్? మిస్ శ్రీలేఖ, ఎస్ సార్. లాక్ అండ్ సీల్ దిస్ బిల్డింగ్ ప్రాపర్లీ. ఓకే సార్.